ఇదిగోండి లోపల చూడండి గైస్, మొత్తం లైక్ ఫెరారీ కార్స్ అయితే ఉన్నాయి. ఫైనల్లీ గైస్, ఫైనల్లీ. సో మనోడు సింపుల్గా ఫోన్ తీసి బస్సు ఎక్కడ ఉందో చూపేస్తున్నాడు బ్రో. నాకు అర్థం కాల ఎలా బ్రో అది. ఒకసారి చూడండి, నేను ఇది చూసి ఏదో గొడవ అవుతుంది అనుకున్నా. మనమైతే ఇదిగోండి ఇదైతే సెలెక్ట్ చేసాం. ఇది వచ్చేసి మన నమస్తే, వెల్కమ్ టు ఐబకింగ్ తెలుగు గేమర్. తో కైసే ఆప్ లోగ్. సో మామ గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫ్రెష్ అయితే అయిపోయాం. ఇగో BMW షోరూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. సో టైం వచ్చేసి 10:44 అయింది. లేట్ అయిపోయింది మామ, ఎందుకంటే నా లడ్డూల రూమ్ ఇక్కడ హాట్ వాటర్ కూడా రాలేదు. ఆడ బకెట్లో తీసుకొచ్చాడు మరీ దారుణంగా. సో చలో ఇక మనం డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళిపోయి అక్కడ సీన్ ఏంటి, ఎంత అవుతుంది, మనకి ఒకవేళ ఏమన్నా ఇన్సూరెన్స్ వస్తే హ్యాపీయే. సో అవన్నీ ఒకసారి నీట్గా మాట్లాడుకొని ఏం జరుగుతుందో చూద్దాం ఈరోజు. ఇదే హోటల్ పేరు. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే హోటల్ పేరు సెర్చ్ చేసి మొత్తం బ్యాడ్ రివ్యూలు ఇచ్చాను మామ. అంటే చీట్ చేస్తున్నారు, డ్యూలెక్స్ రూమ్ బుక్ చేస్తే మనకి నార్మల్ రూమ్స్ ఇస్తున్నారు, మళ్ళీ అడిగితే మీరు కావాలంటే క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పి అంటున్నారని బ్యాడ్ రివ్యూ కొట్టుపడతప్పండి. అమ్మ ముంబై కూడా ఇంత గలీజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య, చాలా గలీజ్గా ఉంది ముంబై. సో మా ఫస్ట్ టైం మన ముంబైలో ఆటో అయితే ఎక్కా. సో వెళ్తున్నాం BMW షోరూమ్కి. సో యాక్చువల్గా ఆటో వాళ్ళని ఆపి చెప్తే ఏమో మేము అక్కడికి రాము అది ఇది అన్నారు. సో ఇంకేం చేయాలో తెలియక యూబర్లో అయితే బుక్ చేసా. యూబర్లో 77 రూపీస్ అంత చూపించింది. చూద్దాం ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో. అండ్ బాగా ఆకలేస్తుంది. ఇంకా ఆడ పని అయిపోయిన తర్వాత వెంటనే తినాలి భయ్య. నిన్నటి నుంచి రాత్రి కూడా ఏం తినలా, జస్ట్ నిన్న ఈవినింగ్ మాత్రమే తిన్నాం అంతే. వచ్చాం BMW షోరూమ్. అండ్ పక్కన ఏదో ఫెరారీ ఉంది బ్రో, ఫెరారీ నవనీత్ మోటార్స్ అంట. కానీ ఏరియా చూడండి ఎంత గలీజ్గా ఉంది అసలు. ఇక్కడ షోరూమ్ పెట్టడం ఏందో నాకు అర్థం కావట్లా. సర్వీస్ సెంటర్ అంటే మనకు తెలియలే కానీ ఇదిగోండి ఫెరారీ ఫెరారీ ఫెరారీ. చలో ఇక లోపలికి వెళ్దాం. మన బండి అయితే ఇక్కడ పెట్టారు. ఇదిగోండి ఇది ఓకే. ఇంకా నీట్గా వాటర్ వాష్ చేపించేసి, సో వీలైతే నేను ఏమనుకుంటున్నానంటే ఈ బ్యాక్ సైడ్ ప్లేట్ వేపిద్దాం అని చెప్పి అనుకుంటున్నా. సో చూద్దాం. అండ్ ఇక్కడైతే బెండ్ ఇది అది అటు సైడ్ ఉంది. సో ఈ బ్యాక్ సైడ్ ప్లేట్ వేయించానంటే నాకు వెహికల్ బ్యాగ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. వెహికల్ అంటున్నాను, బ్యాగ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా మావాడు కూడా ఈజీగా కూర్చుంటాడు. ఇదిగోండి ఇలా ఓ ప్లేట్ వస్తుంది. సో ఇది వేపిద్దాం అనుకుంటున్నా. సో చూస్తా, అడుగుతాను. అండ్ ఇదైతే చెప్పా కదా ఫెరారీ షోరూమ్ అని చెప్పి. ఇదిగోండి ఇక్కడ ఏదో ఫెరారీ కార్ ఉంది మరి. ఇదిగోండి లోపల చూడండి గైస్, మొత్తం లైక్ ఫెరారీ కార్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఏదో సర్వీస్కి వచ్చినట్టుంది. మామూలుగా లేవు లోపల ఫెరారీ కార్లు అయితే అరాచకంగా ఉన్నాయి, క్రేజ్ ఉన్నాయి ఒక్కొక్క కార్లు. ఇక్కడ కూడా ఒక కార్ ఉంది, మొత్తం కప్పేసి పెట్టారు. సో చూడాలి ఇక లోపల మనోడు ఇప్పుడే వచ్చాడు, అవినాష్ అని చెప్పి ఉంటాడు అనమాట. సో ఆయన వచ్చి ఇప్పుడు మొత్తం చూస్తున్నారు అంటే ఎంత అవుతుంది ఏంటి అనేది. అండ్ నేను ఒకసారి జనరల్ చెకప్ కూడా చేయమని చెప్తా. అంటే జనరల్ చెక్ చేశారంటే ఏంటంటే మనకి ఇంకా ఏదన్నా ప్రాబ్లం ఉన్నా, లేదా ఒకవేళ చైన్కి ఏదన్నా స్ప్రే కొట్టాలన్నా కొంచెం నీట్గా అన్నీ అయిపోతాయి కదా. సో అది ఒకసారి చూసుకుందామని. సో యాక్చువల్గా సీన్ ఏమైందంటే ఇక్కడ మాట్లాడా. సో మాట్లాడిన తర్వాత ఏమంటున్నారంటే ఆ రిమ్ అనేది ఇన్సూరెన్స్లో క్లెయిమ్ అవ్వదంట. సో ఇప్పుడు దాని కాస్ట్ వచ్చేసి 15,000 దాకా చెప్తున్నారు. అది రెడ్ కలర్ అయితే, బ్లాక్ కలర్ అయితే 10,000 అంట. అండ్ ఈవినింగ్ వరకు ఇస్తారంట. సో అంటే యాక్చువల్గా 1 డే 2 డే అన్నారు, బట్ వెళ్ళాలని చెప్పా. సో ఇంకా మన అవినాష్తో మాట్లాడితే ఇక ఈవినింగ్ వరకు చేయిస్తున్నారు. సో లెట్స్ సీ, వెయిట్. సో అది మ్యాటర్. అదిగా ఈయన అవినాష్. సో మీరు ఎప్పుడైనా వస్తే ఆయన మీట్ అవ్వండి, మనకి ఇక్కడ చేపిస్తారు. ఇక మేము వెళ్తున్నాం. ఇక ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఫస్ట్ అయితే ఏమన్నా తినాలి, బాగా ఆకలేస్తుంది. సో 23,000 అయితే బిల్ అయింది. ఒరే ఇది నా వెనకాల వస్తుంది బ్రో, ఇది అప్పటి నుంచి పిల్లి నా వెనకాల వస్తుంది. సో ఫుడ్ ఏమన్నా పెడదాం అనుకుంటే మన దగ్గర బ్యాగ్ తీసుకురాలి. బ్యాగ్లో అయితే ఫుడ్ ఉంటుంది మన దగ్గర. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వస్తూనే ఉంది భయ్య. ఇది ఏంటి, ఇది చాలా గలీజ్ ఉంది అక్కడ.
ఏంటి దా ఎట్రా ఏం కావాలి నీకు? అప్పటి నుంచి అరస్తుంది భయ్యా ఇది. అప్పటి నుంచి అరస్తుంది ఇది. అయితే నాకు తెలిసి బాగా ఆకలేస్తుంది అనుకుంటా. సో చూద్దాం, ఇక్కడ ఏదన్నా మనకి ఆ పాలు ఏదన్నా దొరికితే ట్రై చేద్దాం పెట్టడానికి. ఇదేమో మా వెనకాలే వస్తుంది ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ముంబైలో మనకి ఫ్యాన్స్ కూడా ఉన్నారు, మా వాళ్ళు ఉండదు. సో యాక్చువల్గా నిన్న మన సబ్స్క్రైబర్ ఒక అతను మెసేజ్ అయితే చేశారు. సో అతను 2.5 years నుంచి ఇక్కడ ఉంటున్నారంట ముంబైలో. సో వచ్చాడు మనోడు కూడా. ఇదిగో బ్రో, హాయ్ చెప్పు బ్రో. సిగ్గా వాయామో సిగ్గుపడుతున్నాడు అయ్యా. సో నిన్న మెసేజ్ ముంబైలోనే ఉంటా బ్రో, ఫ్రీ ఉంటే కలవచ్చా అది ఇది అన్నారు. సో షూర్ బ్రో, మీ నెంబర్ పెట్టండి, నేను కాల్ చేస్తాను అన్న. సో మన పని ఇప్పుడే అయ్యింది అక్కడ. సో కాల్ చేసి ఇగో మనోడు వచ్చాడు. ఇంకా మనోడు ఏదో చూపిస్తా అని చెప్పి అన్నాడు. సో చూద్దాం ఇక్కడ ఏముంటుంది ఏంటి అనేది. అండ్ ఇక్కడ ఏదో పాన్ డబ్బా ఏదో ఉంది. సో ఒకసారి అడుగుదాం, మిల్క్ ఏమన్నా దొరికితే పెడదాం. అదేమో అక్కడ ఉంది పాపం. సో వీ విల్ ట్రై. ఏం ముంబై ఏమో స్వామి, ఓ పాల ప్యాకెట్ ఎతకడానికి ఎంత తిరుగుతున్నాం భయ్యా. ఇక్కడ ఏదో ఒక షాప్ ఉంది, ఇక్కడ అడిగి చూద్దాం, దొరికితే హ్యాపీ. छोटा वाला एक दूध पैकेट दे दो ना. कौन सा एक दे दो. ఏదంటే అది పెద్దది ఉందంట, చిన్నవి లేవంట. సో చూద్దాం, మొత్తానికి అయితే ఒక పాల ప్యాకెట్ అయితే దొరికింది. ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత పిల్లి లేకపోతే ఈ పాలు మనం తాగేద్దాం. ఫైనల్లీ ఒక పాల ప్యాకెట్ అయితే దొరికింది. చిన్నది దొరకలే, పెద్దది దొరికింది. అండ్ ఇక్కడికి వచ్చాం, ఒక చిన్న బౌల్ లాగా అల్యూమినియంది ఫుడ్ పెడతారు కదా, ఆ బౌల్ లాగా తీసుకోవడానికి వచ్చాం. సో మనోడు వెళ్ళి అడుగుతున్నాడు. సో ఆ బౌల్ వస్తే అక్కడికి వెళ్ళి చూడాలి. ఒకవేళ పిల్లి లేదనుకోండి అస్సామే. సో ఒకవేళ పిల్లి ఉంటే సో పాపం దానికి అదే పాలు నేను మర్చిపోయాను, నేను ఇచ్చాడా అమ్మ. సో ఫైనల్లీ అయితే మా వాడు సాధించాడు, ఎందుకంటే ముంబై వాడు కాబట్టి. అంటే లోకల్ ఎక్కడ బ్రో నువ్వు? ఒంగోలు. ఓకే. సో ప్రాపర్ వచ్చేసి ఒంగోలు అంట మనోడు. సో ఇక్కడికి వచ్చి 2.5 years అయిందా లానా. సో అయితే ఇంకా మనకి బండి ఎక్కడైనా పట్టుకుంటే మనోడికి ఫోన్ చేయడమే, రూల్స్ అన్నీ మాట్లాడుతుంది. సో లేదు, యాక్చువల్గా మనోడు చాలా హెల్ప్ చేశాడు. ఏంటంటే సో చాలా చోట్ల పార్కింగ్, నో పార్కింగ్ అని కూడా ఉండదంట. సో మనం తెలియకుండా పెట్టేస్తుంటాము, టౌ తీసుకొని వెళ్ళిపోతారంట వెహికల్ని. సో చాలా చెప్పాడు మనోడు. సో నాకు అనిపించింది అప్పుడు రాంగ్ ప్లేస్కి వచ్చామేమో అనిపించింది. బట్ రావడం వల్ల ఓకే, మనకి ఒక సబ్స్క్రైబర్ కలిసాడు కదా. సో ఇప్పుడు వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం. ఒకవేళ పిల్లి ఉంటే ఫుడ్ పెడతాం. పిల్లి అయితే కనిపించలేదు, ఇక అస్సామే అది ఆడిపోయిందో పాపం, ఎదుగుతున్నాం మేమైతే. సో పిల్లి అయితే కనిపించట్లా, అది ఆడిపోయింది, అది కనిపించదు ఇంకా నాకు తెలిసి. ఉందా? ఎక్కడ లేదన్నా, చూడాలి. నాకు తెలిసి ఉండదు బ్రో, వెళ్ళిపోద్ది అది. ఉంటుంది. లేదు లేదు, సమస్య లేదు, దొరకదు అది ఇంకా. సో వచ్చాం బ్రో. అంటే పాల ప్యాకెట్ ఎతకడానికి లేట్ అయిపోయింది బ్రో. నా లడ్డూలు అది ఏమీ దొరికి చావట్లేదు, ఏడాడో ఉన్నాయి అంగిళ్ళు కూడా. ఈ తెక్కనా కొడుకులు మేము ఒకటి మాడితే వీళ్ళు ఒకటి మాడుతున్నారు, అర్థమైంది చావట్లేదు ఇలా లాంగ్వేజ్. ఇంకా మనోడు వెళ్ళి మాట్లాడి ఏదో చేసాడు. సో ఫైనల్గా అయితే దొరికింది, కానీ పాల ప్యాకెట్ ఇక్కడికి వచ్చేసరికి పిల్లి కనిపించట్లా. ఇంకా ఓకే, ఇంక మనం ఏం చేయలేం. అరే ఇందరా, నువ్వు తాగారా పిల్లి పాలు? ఇందరా దాంట్లో పోసుకొని తాగుతావా, మామూలు తాగేస్తావా? చూస్తున్నాం బ్రో, లేదు కనిపించట్లా బోట్. అది మనం ఏం చేయలేము ఇంకా. సో యాక్చువల్లీ మన బ్యాగ్లో ఉంటాయి బ్రో, క్యాట్ ఫుడ్, డాగ్ ఫుడ్ ఉంటుంది. సో బ్యాగ్ తీసుకురాలేదు, ఎందుకంటే షోరూమే కదా. సో మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి తీసుకురాలేదు. ఫైనల్లీ అయితే సాధించాం. ఎదుగండి అక్కడ ఉంది మన పిల్లి, అండ్ దాంతోపాటు ఇంకో పిల్లి కూడా వచ్చింది. సో ఫుడ్ పెడుతున్నాం, చూద్దాం. ఐ మీన్ పాలు పెడదాం, ఏ తాగుతుంది లేదు చూద్దాం. ఒకటైతే వచ్చింది, ఇదిగో తాగు, తాగవా? అదే పనిగా తెచ్చాం. తాగు. ఫైనల్లీ గైస్, ఫైనల్లీ అది తాగట్లేదా? బిస్కెట్ తింటు బ్రో, పిల్లి బిస్కెట్ ఎందుకు తింటారు చెప్పు? తాగు, బిస్కెట్ తింటావు నువ్వు? ఓ మొత్తానికి అది బిస్కెట్
బిస్కెట్ అంటుంది అయ్యా, ఏదైతే పాలు తాగుతుంది. ఇదే మన దగ్గరికి వచ్చింది. ఫైనల్లీ ఎతికాం. ఫైనల్ అయితే ఫీడ్ చేసాం, అదైతే హ్యాపీగా తాగుతుంది. అండ్ మేము ఇక్కడి నుంచి అయితే స్టార్ట్. యాక్చువల్గా ఒక ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం, అంటే ఎక్కడో స్టేషన్, రైల్వే స్టేషన్. అది రైల్వే స్టేషన్కి ఎక్కడికి వెళ్తే ఏదైనా ఫుడ్ అక్కడ దొరుకుతుంది. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అంట. సో మనోడు సింపుల్గా ఫోన్ తీసి బస్సు ఎక్కడ ఉందో చూపేస్తున్నాడు బ్రో. నాకు అర్థం కాల ఎలా బ్రో అది. ఇదిగోండి సెల్లో అని యాప్ ఉంటుంది, ఏదో ఇక్కడ ఏదో సెల్లో అని ఏదో యాప్ ఉందంట. ఇందులో బస్సు ఎక్కడ వస్తుంది, ఎంతసేపు పడుతుంది, మనం ఉన్న లొకేషన్లో ఇప్పుడు బస్సు ఉందా లేదా అనేది మొత్తం యాప్లో లైవ్ లొకేషన్ చూపిస్తుంది బస్సుది. నిజంగా క్రేజ్ ఉంది ఇది, నాకు బలి నచ్చింది ఇది. సో ఇక్కడ మనం టికెట్ కూడా ఇక్కడే తీసేసుకోవచ్చు. ఇదిగోండి గైస్, మన టికెట్ కూడా ఇక్కడే తీసేసుకోవచ్చు. అదిగోండి ఆ బస్సు అక్కడ వస్తుంది చూడండి. ఏదది అదిగోండి అక్కడ వస్తుంది బస్సు. ఈ బస్సు లొకేషను ఇక్కడ చూపించేస్తుంది. మనం అది ఎక్కితేనే బెటర్, రెండో ఆప్షన్. సో మనం టికెట్లు కూడా ఇక్కడే పే చేసుకోవచ్చు. ఇదిగోండి బస్సు కూడా వచ్చింది. నిజంగా ఇది క్రేజీ అనిపిస్తుంది కదా. సో వామ్మో మనోడు పరిగెత్తెత్తలేడు బాబోయ్. బస్సు అయితే ఎక్కుతున్నాం. రుకో వామ్మో. ఫైనల్లీ ఫస్ట్ టైం మనం ముంబైలో బస్సు అయితే ఎక్కాం. అంధేరి రైల్వే స్టేషన్ దగ్గర ఏదో లక్నీవో ఏదో ఉంది హోటల్ పేరు. ఇదిగోండి హోటల్ దగ్గరికి అయితే తీసుకొచ్చాడు మనోడు. కానీ మేమైతే ఇప్పుడు ఒక బిర్యానీ, చికెన్ బిర్యానీ ఒకటి, మటన్ బిర్యానీ ఒకటి చెప్తాం. ఆస్తులు అడుగుతున్నారు. ప్రైస్ చాలా ఎక్కువ ఉన్నాయి, టూ మచ్ అసలు. ఇక్కడ ఫిష్ తిక్క బిర్యానీ వచ్చేసి 750 రూపాయలు బొక్క. ఇప్పుడు మేము చెప్పిన చికెన్ బిర్యానీ వచ్చేసి 555 రూపాయలు బొక్క. ఇదిగోండి మన బిర్యానీ అయితే వచ్చింది. ఇది మటన్ ఇది. సో తిండి టేస్ట్ చేద్దాం. ఎట్లా చెప్తాను నేను. బాగానే తాగుతాం. ఎక్స్పెక్ట్ చేసా బ్రో నేను. ఇది తీగా ఉంది బ్రో, మా స్టైల్ అయితే లేదు. ఎంతైనా హైదరాబాద్ బిర్యానీ ఆ టేస్ట్ ఎక్కడ రాదు. ఎట్లా ఏదో తీయగా రైస్ అన్నట్టు ఉంది నాకైతే. నీకెట్ట ఉందిరా? ఏదో తినాలి ఫస్ట్, ఏదో ఒకటి తినాలా. సో ఇంకో హైలైట్ ఏంటంటే ఇక్కడ ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు ఇగో ఇలా ఇచ్చాడు బ్రో, కట్ చేయలేదు. మళ్ళీ చెప్తే ఇగో ఇలా తీసుకొచ్చాడు. సో మొత్తానికి అయితే సీన్ అది. ఇక తినేసి ఇంక బయలుదేరాలి భయ్య. సో ఇప్పుడు మేము ఏంటంటే సెకండ్ హ్యాండ్లో ఒక మ్యాక్బుక్ ఏమైనా దొరుకుతుందేమో ట్రై చేస్తున్నాం. సో ఒకవేళ దొరికిందంటే వెరీ హ్యాపీ. వెళ్ళి సెకండ్ హ్యాండ్లో ఒక మంచి మ్యాక్బుక్ ఏదైనా తీసుకుని ఎడిటింగ్కి కావాలి. సో ఏదన్నా తీసుకుందాం అని చూస్తున్నాం. సో అదే ఫోన్లో మాట్లాడుతున్నాడు. సో వెళ్ళి ఏదన్నా ఒక మంచి ల్యాప్టాప్ చూసుకుందాం అని చెప్పి అనుకుంటున్నా. ముంబైలో మెట్రో కూడా ఎక్కించేసాడయ్యా. అప్కమింగ్ లోకల్ ట్రైన్ అంట, అది కూడా ఎక్కిస్తున్నాడు నన్ను. సో ఏదో ఒక ఊరికి వచ్చాం అన్న. ఇది ఏంటి, దీని పేరేంటి? ఏదో ఘాట్ కూపర్ అంట, మినీ కూపర్ లాగా. అదే మొత్తానికి అయితే మెట్రో ఎక్కినా. ఇక లోకల్ ట్రైన్ కూడా ఎక్కిస్తాడంట. ఇంకా ఆ షాప్ కూడా చూడాలి నేను. ఇంకా తర్వాత అదేదో షాప్ ఉంటుంది, ఇంకా అక్కడికి వెళ్ళి చూడాలి. ఏదన్నా మ్యాక్ ఏదన్నా దొరికితే ఇంకా ట్రై చేయడమే. లోకల్ ట్రైన్కి వచ్చాను. ఆయన ఏంది బ్రో ఇది, మరీ టూ మచ్ బ్రో, చాలా దారుణంగా ఉంది అన్నా. ఎందుకన్నా నన్ను ఊరికే రచ్చలేపుతున్నావు, ఏడాడో తిప్పేస్తున్నాడు భయ్యా. ఒకసారి చూడండి, నేను ఇది చూసి ఏదో గొడవ అవుతుంది అనుకున్నా. గొడవ కాదురా నాన్న, ఇది ట్రైన్లో ఎక్కుతున్నారా. ఈ పక్క అయితే మరీ దారుణం రా మామ. ఇదిగోండి ఇది చూసారా అమ్మాయిలు. ఆయన నేను చూసి ఏదో గొడవ అవుతుందేమో అనుకున్నాను రా భయ్యా. నేను అది చూసి ఏదో గొడవ అవుతుంది లేదా ఎవడన్నా పడిపోయాడేమో అని చెప్పి చూస్తే ట్రైన్ ఎక్కుతున్నారు వాళ్ళు. నాయన స్వామి, మా అమ్మాయిలు కూడా ఏంది బ్రో అసలు. ఇదిగోండి ఎక్కడికి వచ్చాం. దీని పేరేంటి బ్రో? ఏఈపిఎస్సి ఐప్యాక్. ఏఈ అంటే ఏఈ ప్యాక్ అవుతుంది కానీ ఐప్యాక్ అని ఎందుకు అవుతుంది? ఐప్యాక్ అన్నప్పుడు ఐ పెడతాడు. సో ఇక్కడికైతే వచ్చాం అనమాట, అంటే రీసెర్చ్ చేసి వచ్చాం. ఇక్కడైతే ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. లోపలికి వెళ్ళి చూసి ఒకటి మంచిగా చూసుకొని డిసైడ్ చేసుకొని ఒక మంచి ప్రైస్తో మాట్లాడుకొని వద్దాం. సో మీకు ఎప్పుడైనా కావాలంటే ఇక్కడికి రండి, కొంచెం మంచిగానే ఇస్తున్నారు. సో లోపలికి వెళ్ళి కనుక్కుందాం.
ఇదిగోండి ఇదైతే సెలెక్ట్ చేసాం. ఇది వచ్చేసి మన ఇదిగోండి 16 ఇంచెస్ మ్యాక్బుక్ ప్రో 2019 అండ్ 32 GB ర్యామ్, మనకి 5 GB గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా 1 TB హార్డ్ డిస్క్ అనమాట. అండ్ దీని బ్యాటరీ హెల్త్ కూడా చాలా బాగుంది, ఎక్కువ కూడా యూజ్ చేయలేదు. అండ్ సర్కిల్ కౌంట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి గైస్, ఇది మన గ్రాఫిక్ 4 GB ఇది. అండ్ ఇంటెల్ నుంచి వస్తుంది మనకి. ఇంటెల్ నుంచి వచ్చేసి ఇదిగోండి 1500 mAh అనమాట, అంటే 1.5 GB. అండ్ మెమరీ వచ్చేసి ఇదిగోండి 16 GB 32 GB. అండ్ పవర్ ఇది ఇదిగోండి సైకిల్ కౌంట్ వచ్చేసి 276. చాలా అంటే చాలా బెటర్ ఉంది. అండ్ చాలా మంచి ప్రైస్కి అయితే ఇస్తున్నారు నాకు. షాప్ లొకేషన్ అండ్ వాట్సాప్ నంబర్, अगर डिलीवरी चाहिए तो कर दे क्या? डिलीवरी कर देते हैं हम लोग, पूरे इंडिया में अपना डिलीवरी अवेलेबल है. సో గైస్, మన ఎవరికైనా కావాలి అనుకుంటే మన ఏపీ కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా సరే ఇండియాలో ఓవరాల్గా డెలివరీ కూడా చేస్తారు. స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. సో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ చెప్పండి, మంచి ప్రైస్లో ఇస్తారు. అండ్ మన పేరు అయితే చెప్తే మంచి డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. ఇదిగోండి i9 అయితే తీసుకున్నాం. i9 32 GB 1 TB. సో ఇది 8 కోర్ అనమాట. సో చాలా బాగుంది, చాలా నీట్ కండిషన్, చిన్న స్క్రాచ్ లేదు, డెంట్ లేదు. సో దీంతో పాటు నాకేంటంటే ఇదిగోండి మనకి ఒరిజినల్ ఛార్జర్. సో ఛార్జర్ అయితే వచ్చింది, ఛార్జర్ ఎదురు అవ్వదు. సో అండ్ ఇదిగోండి కిట్ చెప్పాం కదా. సో స్టార్టింగ్ మనోడు కిట్ చెప్పాడు. సో ఇదే కిట్ ఇది. సో ఇందులో ఏంటంటే మనకి ఒక హెడ్ ఫోన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ అదేవిధంగా ఇదిగోండి క్లీనింగ్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి మనకి లైట్, అంటే రాత్రిలో మనం ఏదైనా పని చేసినా లైట్ బెండ్ అవుతుంది, లైట్ ఒకటి. అండ్ ఇది మౌస్ ప్యాడ్ ఒకటి ఇచ్చారు. అండ్ ఏ క్యా అచ్చా ఇస్కే ऊपर కీబోర్డ్ కే ऊपर స్క్రీన్. ఓకే, అంటే కీబోర్డ్కి ఏం కాకుండా జస్ట్ కవర్ లాగా అనమాట, అదొకటి ఇచ్చారు. అండ్ ఇది ఒకటి మౌస్ అయితే ఇచ్చారు మనకి. ఇదిగోండి ఇది ఒక మౌస్ అయితే ఇచ్చారు అనమాట. ఉన్నాయి కదా और कुछ సో ఈ ఐటమ్స్ అయితే వచ్చాయి నాకు. సో బెస్ట్ ప్రైస్ నాకు 62,000 అయితే వచ్చింది. సో ఇంకా మనం తీసుకొని ఇంక వెళ్ళిపోవడం, రూమ్కి వెళ్ళిపోయి ఇంక ఎడిటింగ్ చేసుకోవాలి ఫాస్ట్గా. क्या करूं मैं मर जाऊं, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी. साडा कुत्ता टॉमी, साडा कुत्ता कुत्ता, साडा कुत्ता टॉमी, साडा कुत्ता कुत्ता.